హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ హరీష్, క్యాన్సర్ సర్జన్, రోబోటిక్ సర్జన్ మరియు క్యాన్సర్ ఎక్స్పర్ట్. ఒక క్యాన్సర్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, రికవరీ ఎన్ని రోజులు పడుతుంది అని చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు. మరి దీనికి తగిన సమాధానం ఏంటంటే, ఒక క్యాన్సర్ సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ స్టే అనేది ఆ క్యాన్సర్ సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. మనం సర్ఫేస్ సర్జరీస్ అంటూ ఉంటాం, లైక్ సమ్ థైరాయిడ్ సర్జరీస్, బ్రెస్ట్ సర్జరీస్. సో సర్ఫేస్ అంటే మన ఆర్గన్స్ స్కిన్ కి నియర్ గా ఉన్న ఆర్గన్స్ అంటే వీటిని సర్ఫేస్ ఆర్గన్స్ సర్ఫేస్ సర్జరీస్ అంటారు. ఇలాంటి ఆపరేషన్స్ చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ స్టే చాలా తక్కువ ఉంటుంది. సామాన్యంగా 1 నుంచి 2 రోజులలో డిశ్చార్జెస్ చేసేస్తుంటారు. మరి కాంప్లికేటెడ్ సర్జరీస్ అంటే అబ్డామిన్ లోపల ఉన్న సర్జరీస్, పేగుకు సంబంధించిన సర్జరీస్ కానీ, లేకపోతే లంగ్ సర్జరీస్ కానీ, ఈసోఫేగస్, అన్ననాళిక, ఫుడ్ పైప్ సర్జరీస్, ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ గా ఉన్నప్పుడు హాస్పిటల్ స్టే పెరుగుతుంది. మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీస్ చేసినప్పుడు మనకి రికవరీ కూడా కొంచెం ఫాస్టర్ గా ఉంటుంది, అర్లీ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నప్పుడు, సపోజ్ పేగుల్ని కట్ చేసి మనం కుట్లు వేసినప్పుడు, అలా వేరే వేరే అవయవాలను తీసి మనం సర్జరీస్ చేసినప్పుడు హాస్పిటల్ స్టే పెరుగుతుంది. అలాంటప్పుడు డాక్టర్స్ ఏం చూస్తారంటే, నార్మల్ గా ఫుడ్ ఇంటేక్ ఉంది, నార్మల్ బవెల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, యూరిన్ నార్మల్ గా పాస్ చేయగలగాలి, స్టూల్ నార్మల్ ఉండాలి, అండ్ పెయిన్ స్కోర్ షుడ్ బి వెరీ లెస్, చాలా టాలరబుల్ పెయిన్ ఉండి, వూండ్ సైట్ అంటే మనకి కోత ఎక్కడ పెట్టారో సర్జరీకి అక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా క్లీన్ గా ఉన్నప్పుడు డిశ్చార్జ్ కి డెసిషన్ తీసుకుంటారు. సో ఎవ్రీ క్యాన్సర్ సర్జరీ వెరీస్. The operation time and also post-operative stay depends upon the complexity of surgery. దీని ప్రకారం మీ డాక్టర్ని అడ్వైస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.